హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను వాషింగ్ మెషిన్కి సంబంధించిన 10 ఎఫెక్టివ్ మరియు ఇంపార్టెంట్ టిప్స్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సమయంతో పాటుగా మనిషి యొక్క జీవన శైలిలో కూడా మార్పు రావడం సహజం అండి. ప్రస్తుత రోజుల్లో మన ఇంట్లోని మహిళలు బట్టలను చేతులతో ఉతకడానికి బదులు వాషింగ్ మెషిన్లలో ఉతకడానికి ఇష్టపడుతున్నారు. వాషింగ్ మెషిన్లో ఉతికినప్పటికీ కొన్నిసార్లు బట్టలు సరిగా శుభ్రపడవండి. వాషింగ్ మెషిన్లో బట్టలు కంప్లీట్గా శుభ్రపడడానికి గాను ఇక్కడ నేను కొన్ని సులువైన మార్గాలను తెలియజేస్తాను. ఈ టిప్స్ ద్వారా బట్టలు కంప్లీట్గా శుభ్రపడడమే కాకుండా వాటి క్వాలిటీని కూడా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. టిప్ నంబర్ 1, మనం కొత్త కాటన్ దుస్తుల్ని ఏవైనా మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు వాటిని ఫస్ట్ టైం ఉతుకుతున్నట్లయితే వాటి నుంచి ఖచ్చితంగా కలర్ పోతుందండి. ఈ విధంగా కలర్ పోతాయి అనుకున్న బట్టల్ని ఒక 2 లీటర్ల వాటర్లో సాల్ట్ని వేసి ఒక గంట పాటు ఆ బట్టల్ని అందులో నానబెట్టి తర్వాత మనం ఎప్పుడూ ఉపయోగించే డిటర్జెంట్తో వాష్ చేసినట్లయితే వాటి కలర్ పోదు. చాలా కాలం వరకు వాటి కలర్ కూడా ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 2, వాషింగ్ మెషిన్లో బట్టలను అన్నింటినీ కలిపేసి ఉతకడం కరెక్ట్ కాదండి. దీనివల్ల బట్టలు పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బాగా మురికిగా ఉన్న బట్టల్ని వేరేగా, తక్కువ మురికి ఉన్న బట్టల్ని వేరువేరుగా ఉతకాలి. రంగు విడిచే బట్టల్ని కూడా వేరుగా ఉతకాలి. టిప్ నెంబర్ 3, మెషిన్లో బట్టల్ని వేసేటప్పుడు బట్టల యొక్క మడతలు విప్పి బటన్స్ ఉన్నట్టయితే వాటిల్ని ఓపెన్ చేసి, జిప్స్ ఉన్నట్టయితే వాటిని క్లోజ్ చేసి వేయాలి. బట్టల్ని ఎప్పుడూ వాటి వెనక వైపుకి తిరగేసి వేయాలి. ఇలా వేయడం వల్ల బట్టలు పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి. టిప్ నెంబర్ 4, వాషింగ్ మెషిన్లో కొత్త బట్టల్ని ఉతికే ముందు అవి రంగు విడుస్తున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేయకుండా ఉతికినట్లయితే ఆ బట్టల రంగు వదిలి వాటితో పాటు వేసిన వేరే బట్టలు కూడా పాడవుతాయి. టిప్ నెంబర్ 5, బట్టల యొక్క క్వాంటిటీని బట్టి డిటర్జెంట్ని యూజ్ చేయాలండి. డిటర్జెంట్ని మోతాదుకి మించి యూజ్ చేయటం వల్ల బట్టలు పాడవుతాయి. ప్రస్తుత రోజుల్లో వచ్చే వాషింగ్ మెషిన్లలో డిటర్జెంట్ ఎంత వేయాలో కెపాసిటీ ఉంటుంది. దీనివలన మెషిన్లో డిటర్జెంట్ వేసే ముందు బట్టల క్వాంటిటీని బట్టి పౌడర్ వేయాలన్న ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వండి. టిప్ నెంబర్ 6, మెషిన్లో బట్టలు వేయడానికి ముందు డిటర్జెంట్ని వేయాలండి. మీరు గమనించే ఉంటారు, బట్టలు వేసిన తర్వాత డిటర్జెంట్ని వేసినట్లయితే పౌడర్ బట్టలపై ఒక్కచోటే ఉండిపోతుంది. దీనివలన బట్టల రంగు మారుతుంది. ఇంకా బట్టల యొక్క లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది. కాబట్టి వాషింగ్ మెషిన్లో డిటర్జెంట్ని వేసిన తర్వాత బట్టల్ని వేయడం మంచిది. టిప్ నెంబర్ 7, మీ వాషింగ్ మెషిన్లో డ్రమ్ క్లీన్ అనే ఆప్షన్ లేనట్లయితే మీ వాషింగ్ మెషిన్లో బేకింగ్ సోడాని డిటర్జెంట్ స్లాట్లో వేసి ఎంటీలో ఒకసారి రన్ చేస్తే డ్రమ్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇందులో కాస్త వెనిగర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంత్లీ ఒక్కసారన్నా మీ వాషింగ్ మెషిన్ని క్లీన్ చేసుకోవాలి. 2 కప్స్ వెనిగర్లో 1/2 కప్పు బేకింగ్ సోడాని వేసి డ్రమ్ని క్లీన్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 8, మీరు బట్టల్ని వాష్ చేసిన తర్వాత వాటిని డ్రయర్లో వేసి డ్రై చేయాలి అనుకున్నప్పుడు మీ డ్రై చేసే టైంని రెడ్యూస్ చేయటానికి ఒక ఉతికిన మరియు ఆరిన టవల్ని ఆ డ్రయర్లో వేసినట్లయితే ఈ డ్రై టవల్ క్లోత్స్ యొక్క మాయిశ్చర్ని పీల్చుకొని బట్టలు తొందరగా మరియు సులువుగా డ్రై అవ్వడానికి ఉపయోగపడుతుంది. టిప్ నెంబర్ 9, ఎల్లప్పుడూ కూడా మన వాషింగ్ నీడ్స్ని, లాండ్రీ నీడ్స్ని ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచుకోవాలండి. ఆ విధంగా ఉంచుకోవడం వల్ల అవి వెతుక్కునే పని లేకుండా మన బట్టలు ఉతకడం అనే పని సులువుగా అయిపోతుంది. సర్ఫ్, బేకింగ్ సోడా, వెనిగర్, ఎసెన్షియల్ ఆయిల్, ఫ్యాబ్రిక్ కండిషనర్ ఇలా అన్నింటినీ ఒకే చోట ఉంచుకున్నట్లయితే మనం బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్గా కూడా ఫీల్ అవుతాం. మీరు బట్టల్ని వాష్ చేసిన తర్వాత వాటికి పెట్టడానికి ఫ్యాబ్రిక్ కండిషనర్ లేనట్లయితే వాటి ప్లేస్లో 2 కప్పుల వెనిగర్లో మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ అని బయట దొరుకుతున్నాయండి. అవి చాలా మంచి వాసనతో చాలా బాగుంటాయి. ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్ని వెనిగర్లో ఒక 3 to 4 డ్రాప్స్ని వేసి అందులో చిన్న చిన్న కాటన్ క్లాత్స్ని డిప్ చేసి ఆ క్లాత్ని మనం డ్రై చేసే బట్టల్లో వేసినట్లయితే బట్టలన్నింటికి మంచి వాసన పడుతుందండి.
అంటే ఇది హోమ్మేడ్ డై ఫ్యాబ్రిక్ కండిషనర్లా పనిచేస్తుందన్నమాట. వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాషింగ్ మిషన్ యొక్క డోర్ని ఓపెన్ చేసి ఉంచాలి. టిప్ నంబర్ 10, మరకలు పడిన దుస్తువులను చేతితోనే ఉతకాలి. మరకలు పడిన దుస్తులని డైరెక్ట్గా మిషన్లో ఉతకడం వలన వాటి మరకలు వేరే వాటికి అంటుకుపోవడమే కాక ఎక్కువ డార్క్గా కూడా మారిపోతాయి. అందువలన మరకలు పడిన బట్టలను వాషింగ్ మిషన్లో వేసే ముందు చేతులతో ఒకసారి శుభ్రపరిచి ఆ తర్వాత మిషన్లో వేయాలి. మనం మరకల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఏ మరకలు పడితే ఏ విధంగా తొలగించాలో ఒక్కసారి మనం చూద్దాం. బట్టలు వాటి సహజ రంగును తిరిగి పొందడానికి గాను 4 లీటర్ల వాటర్లో 1 కప్పు బేకింగ్ సోడాని వేసి ఈ సొల్యూషన్లో బట్టల్ని కొన్ని నిమిషాల పాటు నానబెట్టి తిరిగి మనం నార్మల్ వాష్ చేసినట్లయితే మన బట్టలు సహజ రంగును సంతరించుకుంటాయి. తెల్ల బట్టల మీద మొండి మరకలను పోగొట్టడానికి లెమన్ జ్యూస్ మరియు వెనిగర్ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఈ రెండింటిని 1:1 రేషియోలో తీసుకొని ఆ సొల్యూషన్లో బట్టల్ని నానబెట్టి తర్వాత నార్మల్ వాష్ చేసినట్లయితే మొండి మరకలు కంప్లీట్గా పోతాయి. షర్ట్ యొక్క కాలర్పై ఉన్న మరకలను సులువుగా పోగొట్టడానికి గాను మనం తలకి ఉపయోగించే ఎటువంటి షాంపూనైనా కాలర్పై ఉన్న మరకలపై వేసి బాగా రుద్ది దాన్ని నీటితో కడిగి ఆ తర్వాత నార్మల్ వాష్ చేసినట్లయితే ఈ కాలర్పై మరకలు సులువుగా పోతాయి. తలగడ కవర్లపై పడిన నూనె మరకలను పోగొట్టడానికి కూడా షాంపూని ఉపయోగించి ఒకసారి మరకలపై రుద్దిన తర్వాత తిరిగి నార్మల్ వాష్ చేసినట్లయితే నూనె మరకలు పోతాయి. బట్టలపై తుప్పు మరకలు పడినట్లయితే దూదిని కొంచెం వెనిగర్లో ముంచి మరకలపై రుద్దాలి. తరువాత దానిపై పలచగా టేబుల్ సాల్ట్ని చల్లి మరలా రుద్దిన తర్వాత ఎండలో ఆరనిచ్చి ఆ తర్వాత ఉతకాలి. బట్టలపై కాఫీ టీ మరకలు పడిన చోట బేకింగ్ సోడా నిమ్మరసాన్ని 1:1 రేషియోలో కలిపి ఈ సొల్యూషన్ని క్లాత్పై వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేస్తే కాఫీ టీ మరకలు పోతాయి. బట్టలపై ఇంకు మరకలు పడినప్పుడు వాటిని నెయిల్ పాలిష్ రిమూవర్తో తొలగించవచ్చు. కొద్దిగా దూదిని కానీ లేదా క్లాత్ని కానీ తీసుకొని ఈ నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచి మనకి మరక ఎక్కడైతే పడిందో అక్కడ రబ్ చేయాలి. ఈ విధంగా మరక లైట్ అయ్యే వరకు చేస్తూ ఉండాలి. తరువాత చివరిగా గోరువెచ్చని వాటర్లో మనం వాడే డిటర్జెంట్ని వేసి ఈ బట్టను అందులో ఉంచి దాన్ని రబ్ చేస్తూ రుద్దినట్లయితే ఇంకు మరక పోతుంది. బట్టలపై పడిన ఆయిల్ మరకలను తొలగించడానికి టాల్కమ్ పౌడర్ని ఆయిల్ మరకలపైన వేసి టూత్ బ్రష్తో కొద్దిగా ఆ మరకలపైన రబ్ చేయాలి. దీనివల్ల ఎక్స్ట్రా ఆయిల్ని పౌడర్ పీల్చుకుంటుంది. 15 మినిట్స్ తర్వాత టాల్కమ్ పౌడర్ని రిమూవ్ చేసి ఆ మరకలపైన డిష్ వాష్ లిక్విడ్ని దేన్నైనా సరే ఉపయోగించి తిరిగి మరలా బ్రష్తో రబ్ చేయాలి. తర్వాత మనం ఎప్పుడు ఉపయోగించే డిటర్జెంట్తో నార్మల్ వాష్ చేసుకుంటే ఆయిల్ మరకలు ఇట్టే పోతాయి. బట్టలపై పడిన బ్లడ్ మరకలను హైడ్రోజన్ పెరాక్సైడ్ని యూజ్ చేసి తొలగించవచ్చండి. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ మనకి మెడికల్ షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ముందుగా మరక పడిన చోట తడిపి ఒక కాటన్ బాల్ని హైడ్రోజన్ పెరాక్సైడ్లో ముంచి మరక ఎక్కడైతే పడిందో అక్కడ రబ్ చేయాలి. ఈ విధంగా మరక లైట్ అయ్యే వరకు రబ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ క్లాత్ని పక్కన పెట్టాలి. తరువాత ఐరన్ బాక్స్తో మనకి ఎక్కడైతే మరక పడిందో అక్కడ క్లాత్ని ఐరన్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రక్తం మరకలు తొలగిపోతాయి. బట్టలపైన బబుల్ గమ్ అంటుకున్నప్పుడు ఆ బబుల్ గమ్ అంటుకున్న ప్లేస్లో ఒక ఐస్ క్యూబ్ని కొంతసేపు వరకు ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల బబుల్ గమ్ తేలిగ్గా బట్టల నుంచి విడిపోతుంది. ఒక్కోసారి బట్టలు ఉతికేటప్పుడు ఒక బట్టల యొక్క రంగు వేరొక బట్టలకి అంటుకుపోతూ ఉంటుందండి. లైట్ కలర్ బట్టలపైన ఈ విధంగా వేరొక బట్టల రంగులు అంటుకున్నప్పుడు ఆ మరకలపై ముందుగా నిమ్మకాయతో రబ్ చేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. తరువాత బకెట్లో షర్ట్కి సరిపోయే వాటర్ని వేసి మీరు ఎప్పుడూ వాడే డిటర్జెంట్ని, 2 కప్పుల ఫ్యాబ్రిక్ వైట్నర్ని, ఒక హాఫ్ టీ స్పూన్ బ్లీచింగ్ పౌడర్ని కూడా వేసి అన్నింటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన వాటర్లో షర్ట్ని ఒక 1 అవర్ పాటు ఉంచి తర్వాత నార్మల్ వాష్ చేయాలి. బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల మచ్చలు పోతాయి కానీ
బట్టల యొక్క కలర్ కాస్త ఫేడ్ అయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి లైట్ కలర్ షర్ట్స్కి, వైట్ షర్ట్స్కి బ్లీచింగ్ పౌడర్ని యూస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేటప్పుడు ఎటువంటి టిప్స్ పాటించాలో చూసాం కదా. ఈ టిప్స్ మీ డైలీ లైఫ్లో ఎంతగానో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.